కాసేపట్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూసీ ఇన్వెస్ట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. తాజ్ కృష్ణలో జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్య నేతలు, మేధావులు, పర్యావరణ నిపుణులు సహా పలువురు అటెండ్ అవనున్నారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన ప్రణాళికలను ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్. మూసీ పునరుజ్జీవనం, స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నదీ తీరాల అభివృద్ధి, ప్రజాప్రయోగ మౌలిక వసతుల ఏర్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, మూసీ ఇన్వెస్ట్ కార్యక్రమంపై అప్డేట్స్ ఏంటి? మూసీ పునరుజ్జీవం సంబంధించిన ప్రాజెక్టు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రాజెక్టును ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నాయి, సో ఎన్ని విడతల్లో ఇది ప్రాజెక్టు నిర్వహించబోతున్నాయి, ఎట్లా ఉన్నది, తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించబోతుంది, అక్కడ ఇబ్బందులు కాకుండా వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, తర్వాత ఈ మొదటి విడతలో ఈ మొదటి ఫేజ్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ మూసీ పునరుజ్జీవం సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు చేపడతాము అనే దాని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. అయితే ఇందులో ఈ పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సో దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దీని మీదనే ఈ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ సంబంధించిన దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అయితే దీనికి దాదాపు 500 మంది ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు ఉన్నారు, తర్వాత విద్యావేత్తలు ఉంటారు, తర్వాత ఇంకా వీటితో పాటు ఈ రంగారెడ్డి, తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల, తర్వాత నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, వీటితో పాటు ఎంఐఎం కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకోబోతున్నారు. వీళ్ళతో పాటు ఈ పర్యావరణ నిపుణులు, తర్వాత అర్బన్ ప్లానర్లకు సంబంధించిన ఆర్కిటెక్చర్లు, తర్వాత వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు, సో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇక ఇందులో మన ఈ మీడియా ప్రతినిధులకు సంబంధించిన వాళ్ళు, తర్వాత విదేశీ దౌత్యవేత్తలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ మరికొద్ది సేపట్లో స్టార్ట్ అయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో వీళ్ళందరి ముందు కూడా ఈ హైదరాబాద్ చారిత్రాత్మక అనుబంధానికి సంబంధించినటువంటి ఈ మూసీ నది సిచ్యువేషన్ సంబంధించి ఆనాటి పరిస్థితి, తర్వాత ఇప్పుడున్నటువంటి దుస్థితి, ఈ నగరానికి కొంచెం ఉన్నటువంటి ముప్పు పూర్తి స్థాయిలో విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని దీన్ని ఏం చేయబోతున్నాం, దీనికి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉంది అనే దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ సీఎం రేవంత్ రెడ్డి వివరించున్నారు. తర్వాత రాష్ట్ర ప్రజలకు కూడా సో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక స్పష్టత అయితే ఇవ్వనున్నారు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఇది ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ ఏదైతే తాజ్ కృష్ణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా దాదాపుగా పూర్తి చేశారు. తర్వాత ఎవరినైతే ఆహ్వానించినటువంటి గెస్టులు కూడా ఆల్రెడీ ఈ ఏదైతే సమావేశ ప్రాంగణం ఉందో సమావేశ స్థలాన్ని కూడా చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది.